హలో అండి. ఇవాళ మార్నింగ్ 6కి సాప్లింగ్స్ చేయడం స్టార్ట్ చేశాను. 11th రోజు స్కూలు స్టార్ట్ అవుతుంది, ఓపెనింగ్ ఉంది అనింది మా అమ్మాయి. పిల్లలతో సాప్లింగ్స్ పెట్టించాలి ముక్కలు అందరితో. 25, 30, 50 వరకు 40 వరకు చేయమనింది. నేను 25-30 రెడీ చేసినాను. కానీ మా అమ్మాయి సరిపోవనింది. మళ్ళీ నేను మార్నింగ్ లేచేసి ఈరోజు చేస్తున్నాను. 7 వరకు కంప్లీట్ అయిపోయింది. 7:30 అయింది. పిల్లలందరూ మళ్ళీ న్యూ అడ్మిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి సరిపోవనింది పాప. పాలకూర, తోటకూర, క్యాప్సికము, వంకాయ పెట్టినాము. ఎక్కువగా అవే ఉన్నాయి. అయితే మామూలుగా ట్రేలో పెడదామనేసి అనుకున్నాను ఫస్ట్, సాప్లింగ్ ట్రేలో. కానీ పిల్లలు తీసేటప్పుడు కొంచెం అది డెలికేట్గా ఉండి మళ్ళీ పడిపోవడం అది అవుతుంది. ఇదైతే నేను కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని చేయొచ్చు కదా అనేసి ఇసుక, మట్టి కలిపేసి బాల్స్ మాదిరిగా రెడీ చేసినాను. బాల్స్ మాదిరిగా చేస్తే వాళ్ళు పట్టుకొని ఇట్లా పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. వాళ్ళైనా పెట్టొచ్చు, పేరెంట్స్ పిల్లలతో పెట్టించినా కొంచెం చేతిలో హ్యాండ్ మారినా కానీ ఏమవ్వదు అనేసి కొంచెం థిక్నెస్ గట్టిగా ఉండేటట్టుగా బాల్స్ మాదిరిగా చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. టైం మాత్రం బాగానే బిఫోర్ డే 25 చేసినాను, కానీ నెక్స్ట్ డేకి అవి చేయాలంటే చాలా టైమే పట్టింది అసలు. ఇవి అక్కడ భారతి అని ఉంటుంది, చెట్లు అవి చూసుకుంటుంది. తనే అక్కడ అన్నీ రెడీ చేసింది. మళ్ళు మాదిరిగా రెడీ చేసేసి పెట్టింది. తను ఇంకొక ఆవిడ అనుకుంటాను, ఇద్దరు కలిసి చేస్తున్నారు. పిల్లలతో అందరితో కూడా తనే పెట్టించింది చాలా వరకు. పిల్లలందరూ కూడా కొంతమంది ఇష్టపడ్డారు, కొంతమంది ఇష్టపడలేదు. కొంతమంది పిల్లలు పెడుతూ ఉంటే పేరెంట్స్కి హెల్ప్ చేశారు. మిగతా అందరికీ భారతీని పెట్టి అన్ని ప్రెస్ చేసి పెట్టేసింది. ఈ అమ్మాయి అయితే పెట్టడానికి అసలు ఇష్టపడలేదు, కానీ ఎట్లాగో వాళ్ళ పేరెంట్స్ ట్రై చేసి పెట్టించారు లాస్ట్కి. కొంతమంది పిల్లలు జస్ట్ పేరెంట్స్ అట్లా టచ్ చేయించి చూపించడము, అది చేసి ఫొటోస్ దిగడము, వాళ్ళ చేతులతో నేమ్స్ రాసేసి వాళ్ళ చేతులతో పెట్టించడము అట్లా చేశారు. ప్లాంట్స్ పేర్లు చెప్తూ కొంతమంది అడిగి ఏంటి అనేసి అడిగేసి మరీ తెలుసుకొని పెట్టారు. చిన్న చిన్న చేతులతో పెడుతూ ఉంటే భలే బాగా అనిపించింది పిల్లలందరూ అట్లా పెడుతూ ఉంటే. అందరు ఫొటోస్ తీసుకొని పిల్లలతో చాలా హడావుడిగా ఉండింది ఆ రోజంతా. నేను కూడా అక్కడే ఉండి చూసుకున్నాను. కానీ నాకు అది ఉంటాయా అసలు అనేసి కాస్త భయం ఉండింది. డైలీ వెళ్ళేసి 2-3 డేస్ డైలీ కంటిన్యూస్గా వెళ్ళేసి చూసుకుంటూ వచ్చినాను. వచ్చేప్పుడు కూడా భారతికి చెప్పినాను చూసుకోమనేసి. కానీ అన్నీ బాగానే ఉన్నాయి. నేను రోజు వెళ్ళి చూస్తున్నాను. 4-5 డేస్ నుంచి వెళ్తున్నాను. ఈవినింగ్స్ వెళ్ళేసి ఒకసారి చూసి వస్తున్నాను. అన్నీ బాగా వస్తున్నాయి, మొక్కలన్నీ వస్తున్నాయి. ఈ అమ్మాయి మాత్రం ఎవరితో ఆడుకోకుండా తనది పెట్టేసింది. మిగతా అందులో ఉన్నవన్నీ తీసుకొచ్చేసి గబా అన్ని మొక్కలన్నీ పెట్టేసింది. ఈ అబ్బాయి ఇంత చిన్నగా ఉన్నాడు, ఫోజ్ ఇస్తున్నాడు. మొత్తానికి ఆ రోజు అన్ని ఇట్లా నేమ్స్తో రాసేసి ఇలా పెట్టేసినాము. అందరూ డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. స్కూల్లో పిల్లలతో ఎప్పుడు ఎక్కడ చేయించలేదు, ఇంత చిన్న పిల్లలతో ఎవరు చేయించలేదు అనేసి పేరెంట్స్ కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినారు. ఓకే అండి, థ్యాంక్ యూ.